అమ్మ మీ పేరేం పేరమ్మా? గోమతి. ఎక్కడి నుంచి అమ్మ మీరు? కుక్కునూరు. చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు, కారణం ఏంటి? అవునండి, డబ్బులు పడ్డాయి. ఏం డబ్బులమ్మా? ప్యాకేజీ డబ్బులు పడ్డాయి. R&R ప్యాకేజీ డబ్బులు పడ్డాయి. ఎంత పడ్డాయమ్మా మీకు? 6,36,000. ఓకే ఓకే. మొత్తానికి అంటే మీకు ఏమైనా ముందస్తు సమాచారం ఇచ్చారు ఇట్లా పడతాయని? ఏం లేదండి, సడన్ గా వేసేసారు. ఇన్ని రోజులు చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు అసలు అనుకోలేదు, చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు. ముందుగా ఊహించారు మీరు? లేదండి, ఊహించలే ముందు. అంటే గతంలో చాలా మంది వేస్తాయని చెప్పేసి వేయలేదని చెప్పేసి అంటారు. అవునండి, చాలా చాలా ఇబ్బందులు పడ్డాం గతంలో. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ. సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా మీకు? అవునండి. పేరమ్మా? వెంకటరమణ. పాద వెంకటరమణ. ఏ ఊరు మీది? కుక్కునూరు. కుక్కునూరు అంటారా? మొత్తానికి పోలవరం R&R ప్యాకేజ్ మీకు కూడా పడిందా? పడిందండి. ఎంత పడింది అంటారు? 1,36,000. అంత భారీ మొత్తంలో అమౌంట్ పడుతుందని డబ్బులు ఊహించారా? లేదండి, అనుకోకుండా పడ్డాయండి. సంతోషంగా ఉన్నా. అసలు డబ్బులు పడతాయని మీరు ముందు నుంచి అనుకున్నారు? అనుకోలేదండి, అసలు అనుకోకుండా పడ్డాయి. సంతోషంగా ఉన్నా. దీనికోసం మీరు ఎవరు చుట్టూ తిరిగారంటే ఇప్పుడు అప్లికేషన్? లేదండి, తిరగల. అనుకోలేదండి, అనుకోకుండా పడ్డాయి. ఎక్కడ రాజకీయ నాయకులు ప్రలోభ పెట్టడం కానీ ఏమన్నా ఉన్నాయా? ఏమి లేవండి, డైరెక్ట్ మీ అకౌంట్ లో పడిపోయింది. పడిపోయింది. అనుకోకుండా పడ్డాయి. సంతోషంగా ఉన్నాం పండగ సందర్భంగా. మరి మీరు ఊహించిన విధంగా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ వేశారు కాబట్టి ఆయన గురించి మీరేం చెప్తారు? సంతోషం అండి ఆయన గురించి. సార్, మొత్తానికి ఈ యొక్క పోలవరం ముంపు ప్రాంతాలకు సంబంధించి ప్రభుత్వం కూడా R&R ప్యాకేజీ నిధులంతా కూడా జమ చేస్తామని చెప్పేసి తెలుస్తూ ఉంది. నాకు తెలిసినంత వరకు, నాకు ఇప్పుడు 71 ఏజ్, నాకు తెలిసినంత వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ మండలాలను ఎవరిని పట్టించుకున్న నాదులు లేరు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మండలాల యొక్క అభివృద్ధి కనిపించింది. హై స్కూల్ బిల్డింగ్లు కానీ, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, లేకపోతే ఈ రోడ్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, ఇవన్నీ గోదావరి పక్క నుండి, సముద్రం పక్క నుండి మంచినీళ్ళ కోసం తప్పించాం మేము ఒకప్పుడు. కానీ అది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటువంటి డెవలప్మెంట్ అనేది జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దృక్పథంతో ఉన్నారో ఈ పోలవరం ప్యాకేజ్ కట్టడం వలన ఆంధ్రప్రదేశ్కి ఒక విధంగా మంచి మెరుగుదల జరిగే అవకాశం ఉంది. దానివల్ల ఆర్థికాభివృద్ధిలో మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. దానికి మమ్మల్ని సమాధులు చేసినప్పటికీ మేము కూడా సంతోషంగా మా భూములు ఇవ్వడానికి కానీ, మా R&R ఇల్లు పోగొట్టుకోవడానికి సిద్ధమైనాం. అయినప్పటికీ గవర్నమెంట్ మాకు ప్రస్తుతం ఇవ్వాల్సిన కాడికి చంద్రబాబు నాయుడు గారి టైంలో 2017లో మాకు భూములకి డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బాబు గారు ఇచ్చారా? అప్పుడు కూడా బాబు గారి టైంలో జరిగింది, భూములకి ఇవ్వడం జరిగింది 10.5 లక్షలు. ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే భూములకి ఇచ్చారో అదేవిధంగా ఇవాళ R&R ఇవ్వడం సంక్రాంతి సందర్భంగా ఇవ్వడం సంక్రాంతి కానుక భావిస్తున్నాం. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పోలవరం ముంపు ప్రాంతాలకు సంబంధించి ఈ యొక్క ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి వేలేరుపాడు మండలం ఉందో ఈ మండలంలో దాదాపుగా అనేక మంది లబ్ధిదారులకి ఈ యొక్క R&R ప్యాకేజీ నిధులు వారి అకౌంట్లో జమ అవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వేలేరుపాడు మండల ప్రజలందరూ కూడా వాళ్ళ హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి ఎంత అమౌంట్లు పడ్డాయి, అదేవిధంగా వాళ్ళ హర్షాన్ని ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారో, వాళ్ళ జీవనోపాధి కొనసాగుతున్న వ్యక్తులు కూడా వీళ్ళందరూ కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీ పేరు? నా పేరు ఓగిరాల వెంకటరావు అండి, మాది కుక్కునూరు అండి. ఇక్కడ షాప్ పెట్టుకుని ఇక్కడ బతుకుతున్నాం అండి. నాకైతే 6,36,000 పడ్డాయండి. అంటే మీకు ఈ అమౌంట్ పడ్డం గురించి ముందస్తు సమాచారం ఉందా? లేదండి, టయానికి కరెక్ట్ పడ్డాయండి. ఎందుకంటే ఇప్పుడు అసలుకి చాలా ఇబ్బందులు ఉన్నాం అందరం కూడా. ఆ ఇబ్బందికి తగ్గట్టు ఇక్కడ సీఎం గారు కూడా బాగా పెట్టారండి. అంటే ఊహించారా ముందే డబ్బు పడుతుంది? లేదండి, ఊహించలేదండి, అసలు ఊహించకుండానే పడ్డాయండి. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ 2023లో 22లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా చెప్పారండి, సెప్టెంబర్ మొదటి వారం కల్లా మీకు డబ్బులు పడిపోతాయి 41 కౌంటర్ల వల్ల అని చెప్పేసి అన్నారు. అక్కడి నుంచి నమ్ముకుంటూనే ఉన్నాం. తర్వాత మళ్ళీ గుమ్మగూడెం వచ్చారు. గుమ్మగూడెం వచ్చినప్పుడు కూడా పడతాయేమనుకున్నాం, పర్లేదండి. కానీ ఇది హఠాత్తుగా పడిపోయింది. అంటే మీ ఎదురు చూపులకి తెర తీసినట్టు అనమాట ఈరోజు. అవునండి, నిజమండి. అంటే ఇంకోటి, ఇప్పుడు మీరు చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ చేయలేదు, వీళ్ళేమో చెప్పకుండానే చేశారు. అంటే దీని గురించి ఏమంటారు మరి? మేమైతే వాస్తవంగా మాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా అసలు ఎక్స్పెక్ట్ లేదు ఇది. మాకు ఇట్లా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చెప్పి కొడతారన్నారు, అట్లాగే కొట్టారండి. మాకు చాలా ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉన్నాం మేము. అంటే మరి మీతో పాటు ఉన్న మిగతా బాధితులు అంటే వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు ఈ డబ్బులు పడడం గురించి? చాలా ఇబ్బంది లేకుండా అసలు హర్షం, అసలు మామూలుగా కదండి, ఆనందంతో అసలు ఉత్సాహంతో అసలు గెంతులేస్తున్నారు ఇక్కడ. అంటే ఒక రకంగా సంక్రాంతి పండుగ ముందుగా వచ్చిందని చెప్పి అందరూ అంటున్నారు. ఇప్పుడు ముందే అడ్వాన్స్ సంక్రాంతి కూడా మాకైతే చంద్రన్న కానుకలాగా ఇది ఒకటి వచ్చిందండి. అవునండి. మరి ఇప్పుడు దీని గురించి మీరు చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటారు? ఆయనకి కృతజ్ఞతలాగా ఆయనకి ఎన్ని చెప్పినా కూడా మేము ఇంకా ఆయనకి చెప్పే పరిస్థితులు లేవండి. అలా చేస్తండి ఆయన. అనుకున్నది ఒకటి, మేము ఆయన చేసేది ఎక్స్పెక్ట్ చేయకుండా మాకు కొట్టేస్తాడు.
ఈ R&R ఇట్లా పడిద్దని మేము ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు మాకంటే అసలు మామూలు విషయం కదండి. ఆయన హ్యాట్స్ అప్ అండి బాబు. గతంలో మీ గురించి ఇలా పట్టించుకోండి లేరా? పట్టించుకున్నారు, ఏది చంద్రబాబు నాయుడు మాత్రమే పట్టించుకున్నారు. కానీ తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం మారిన తర్వాత 2019 నుంచి మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి. ప్రాజెక్టు అంటే మేము పార్టీ పరంగా మాట్లాడలేదు, వ్యాపారంగా మాట్లాడుతున్నామండి. హ్యాపీగా మమ్మల్ని అయితే సమర్థంగా చూస్తున్నాడండి మమ్మల్ని. ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మాత్రం హ్యాపీగా చూస్తున్నారు. అట్లాగే మన ప్రధాని మోదీ గారు కానీ, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మా గురించి చాలా పట్టించుకున్నారు. అట్లాగే పుట్టా మహేష్ గారు హ్యాట్స్ అప్ అండి. ఎందుకంటే మా గురించి చాలా పోరాడండి. ప్రతిసారి ఢిల్లీ వెళ్ళి కూడా ప్రధానితో ఇదే ముచ్చట పెట్టుకొని వచ్చేవాడు. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారు? హ్యాపీ అండి, దండం పెట్టాలి.